ఎన్టీఆర్ త్వరలో తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్లో ఆటో హారన్ కొన్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం. ఎన్టీఆర్ త్వరలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు రాబోతున్నాయి. ఈసారి ఎన్టీఆర్ బర్త్డే హడావుడి గట్టిగానే ఉండే అవకాశం ఉంది. వార్ 2 నుంచి టీజర్, ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తారక్ తనకు ఉన్న విచిత్రమైన అలవాట్లని బయటపెట్టారు. ఆయనకు వాచీలంటే చాలా ఇష్టమట. తన ఇంట్లో చిన్నపాటి వాచీల షాపే ఉంటుందని తెలిపారు తారక్. అలాగే కూలింగ్ గ్లాసెస్ అన్నా ఇష్టమట. రేట్ ఎంత అనేది చూడరు. తనకు నచ్చిందంటే వందల్లో ఉన్న కూడా తీసుకోవడానికి వెనకాడట. ఈ క్రమంలో తారక్ తాను చేసిన విచిత్రమైన పని బయటపెట్టాడు. ఓసారి దుబాయ్ వెళ్లి ఆటో హారన్ కొన్నాడట. అక్కడ షాపింగ్ చేసే సమయంలో ఆటోలకు ఉండే హారన్ గమ్మత్తుగా కనిపించిందట. తెగ నచ్చిందట. అంతే కొనేశాడు ఎన్టీఆర్. అయితే అది చూసి దుబాయ్లో కొనడానికి ఇదే దొరికిందా అంటూ ఆయన ఫ్రెండ్ తెగ ఆటపట్టించారట. తనకు ప్రయాణం అంటే ఇష్టమని, ప్రపంచమంతా తిరిగి రావాలని ఉందని తెలిపారు ఎన్టీఆర్. తారక్ తన ఫ్యామిలీతో కలిసి ఏడాదికి 4-5 సార్లు విదేశాలకు వెకేషన్ వెళ్తారనే విషయానికి తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు మన వద్ద ఎంజాయ్ చేయలేదు, బయట తిరగలేరు. దీంతో విదేశాలకు వెళ్లి రిలీఫ్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి బయటి ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తారు. బర్త్డే సమయంలోనూ తారక్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటారు. మరి ఈ బర్త్డే ఎక్కడ ప్లాన్ చేశారో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2లో నటించారు. ఇది ఆగస్టులో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఆయన బర్త్డే రోజు టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ లుక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ నీల్తో ఓ మూవీ చేస్తున్నారు తారక్. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్నుంచి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు దేవర 2కి సంబంధించిన అప్డేట్ కూడా ఆశిస్తున్నారు అభిమానులు. మరి ఈ పుట్టినరోజు ఫ్యాన్స్కి తారక్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి. ఎన్టీఆర్ యొక్క ఈ విచిత్రమైన కొనుగోలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఏ విధమైన ట్రీట్ ఇస్తారో చూడాలి.